హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటానికి. హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. ఇంకా వర్షం పడేటట్టుందండి. ఇక్కడ చూశారు కదా కాకికాయలు. ఇవి ఎంతమందికి తెలుసు మీలో? చూడండి, ఈ చెట్టు ఆకు కూడా లేకుండా కాయలు ఎలా ఉన్నాయో. ఇది ఓల్డ్ వీడియోనేనండి, ఇప్పుడు పెడుతున్నాను. అసలు ఇంకా పండిపోతే ఉంటుందండి. సపోటా కాయల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన కాయలండి. మీలో ఎంతమందికి తెలుసు కాకరకాయలు అనేది కామెంట్ చేసేసేయండి. అసలు నాకైతే గనక ఈ కాకరకాయల సీజన్‌లో ఎక్కడికి వెళ్ళినా కాకరకాయల చెట్టుని చేస్తూ ఉంటుంది. చూడకపోయినా అవి కనిపిస్తూనే ఉంటాయండి. ఇష్టమైనవి అంతేనేమోనండి. ఇష్టమైనవి మనకెప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అవునా అండి? నాకైతే అలాగే జరుగుతుంది. నాకు చాలా ఇష్టమైన వాళ్ళైతే గనక దూరం అయిపోతూ ఉంటారు. నాకు ఇష్టమైన కాయల కళ్ళకు కనిపిస్తాయి. కానీ వాటిని తినలేము. ఎవరో చెట్లు కాబట్టి తినలేము. కొనుక్కొనే తినగలము. అంతే కదండీ! నాకు ఇదైతే గనక నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి అనిపిస్తుంది? ఏంటి అనేది కామెంట్ చేయండి. దూరంగా ఉంటాయి గానీ కాయలు అవి కోసుకొని తినలేము. ఎవరో చెట్లు. మనకి బాగా దగ్గర ఇష్టము, మనసు మనసు విప్పి చెప్పుకునే వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు కదా! అవునా కాదా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎందుకు చెప్పాను అంటే గనక, మా నాన్నంటే నాకు చాలా ఇష్టము. తను దూరం అయిపోయారు కాబట్టి నాకు అది అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఇంకో చెట్టు కూడా కనిపించింది. అది ఎవరో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా?